అండ్ ఈ కలరింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది మీ చాయిసెస్‌లో? బికాస్ ద అంటే టోన్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది ఒకటుంటుంది. అంటే మనం ఒక ఇనీషియల్ స్టేజెస్ నుంచి గూడా ఓకే. థిస్ ఈస్ ద ఫిల్మ్ ఇట్ విల్ బి ఈ కైండ్ ఆఫ్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందనే కైండ్ ఆఫ్ ఒక ఆడియన్స్‌కి బిల్డ్ చేస్తూ వెళ్ళేదొకటి. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడన్నా ఒక సెకండ్ లేయర్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదంటే త్రీ డైమెన్షనల్ ఎప్పుడైనా చూపించినప్పుడు ఇట్ విల్ హావ్ డిఫరెంట్ కలరింగ్ యాస్ వెల్ గదా! సో, ఈ డీఐలో మీ ఇంటర్ప్రిటేషన్ ఎంతవరకు ఉంటుంది? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిల్మింగ్ టైమ్‌లో తీసుకునే కేర్ ఏంటి దానికి? అంటే ఫిల్మింగ్ టైమ్‌లో తీసుకునే కేర్ అంటే పర్టిక్యులర్‌గా ఈ ప్రాజెక్ట్‌కొచ్చేసరికి ఏంటంటే, మనకి టైమ్ లైన్స్ వచ్చేసరికి 2004, 2019 వరకు మనం తీసుకుంటే టు హ్మ్. బి వెరీ హానెస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకంత జాగ్రఫికల్ చేంజెస్ జరగలేదు. అంటే ట్రూ. ఊర్లల్లో గానీ, హైదరాబాద్‌లో అంటే హైదరాబాద్‌లో జరిగినాయి గానీ మన కథ అక్కడ లేదు. సో, నేను ఇండివిడ్యువల్‌గా తీసుకున్న చాయిస్ ఏంటంటే ఎటువంటి టింటెడ్ కైండ్ ఆఫ్ లుక్‌కెళ్ళకూడదు అని అనుకున్నాననమాట. హ్మ్. అంటే మీకు 2004 అలానే ఉంటది. 19 అలానే ఉంటది. కాకపోతే మేకింగ్‌లో ఉన్న రైటింగ్ గాని, ఎడిటింగ్ అన్ని డిపార్ట్‌మెంట్స్ క్యారీ ఆన్ అయినప్పుడు 4 నుంచి 19కి షిఫ్ట్ అయినా, 19 నుంచి 12కి షిఫ్ట్ అయినా, లేకపోతే ఏ షిఫ్ట్ అయినా మీకు టెక్స్ట్ అవసరం లేకుండా చేద్దామని అనుకున్నాం. అంటే ఓకే. ఫస్ట్ ఓకే. ఒకసారే మీకు 2004 అని కనపడుతుంది. అవును. దాని తర్వాత మీకు చాలా టైమ్ లైన్స్ రన్ అవుతున్నా గూడా ఇక్కడ టైమ్ చూపించరెక్కడ లైన్స్ గూడా. అదే. ఏం అది ఎందుకు మనకి ఆర్గానిక్‌గా సెట్ అయింది అనంటే కలర్ అంతా గూడా టోనాలిటీ యూనిఫార్మ్‌గానే ఉంచామనమాట. హ్మ్. అంటే ఎక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎళ్తున్నప్పుడు ఒకదానికొక టింటెడ్ లుక్ ఎళ్ళి, ఇంకో దానికొక టింట్ లేకుండా ఎళ్ళి, అసలెక్కడ అలా చేయలేదనమాట. ఓకే. సో, చాయిస్ అయితే ఉంది. కాకపోతే నాకు సారథి స్టూడియోస్‌లో వెంకట్ అని కలరిస్ట్ బలగం చేశారు తను. హ్మ్. తను చాలా బాగా గ్రేడ్ చేసి చెప్పారనమాట. అంటే ఓకే. తనకిచ్చిన ఇన్‌పుట్ గూడా ఏంటంటే, మనం ఎక్కడ టింటెడ్‌గా చేయకూడదు అస్సలు. అంటే బ్యాకెళ్ళినప్పుడు ఒకలాగా అస్సలు హుహుహు. ఉండకూడదు అన్నట్టు ముందు నుంచి కాల్ తీసుకొని ఉండింది. దానికి ఓకే. తగ్గట్టే కాస్ట్యూమ్స్ కూడా ఏమి ఓల్డ్ కాస్ట్యూమ్స్ లాగా ఏముండదు. అంటే హ్మ్. రవికృష్ణ ఏసినవి చాలా ట్రెండీ కాస్ట్యూమ్సే తీసుకొనెళ్ళామనమాట. అంటే నథింగ్ లైక్ ఒక పీరియాడిక్ అలాంటి ట్రీట్‌మెంటే లేదు. ఆ అంటే 2004 పీరియడ్ కంటే గూడా బాగోదు. బాగోదు. నెక్స్ట్ ఇంకొకటి డైరెక్టర్‌కి గూడా వెరీ క్లియర్‌గా ఉన్నారనమాట. ఏం డిఫరెన్స్ లేదు. అంటే అప్పటికి, ఇప్పటికి అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. హ్మ్. సో, మనము హెడ్స్ అంటే మనం ఫుల్ థాట్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఎళ్ళిపోదాం. అంటే ఓకే. మరీ ఎట్లంటే ఆన్ ద ఫేస్ కనపడుతున్నాయి తీసేద్దాము. హుహుహు. ఆన్ ద ఫేస్ కనపడినప్పుడు షూస్, షర్ట్స్ అంతా కొంచెం ఎట్లంటే కొంచెం మంచిగా వైబ్రెంట్‌గానే వెళ్దాము అన్నట్టు. ఇన్ ఓకే. దట్ కేస్ ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే 'బిందు' గారి క్యారెక్టర్ గాని, 'శివాజీ' గారి క్యారెక్టర్ గాని అంత వైబ్రెంట్‌గానే ఉంటది. ట్రూ. నథింగ్ ట్రూ. ట్రూ. డల్‌గా ఉండేటట్టు అయితే ఏం తీసుకోలేదనమాట. హుహుహు. అంటే నథింగ్ విచ్ డిస్టర్బ్స్ ద డ్రామా అస్సలెళ్ళలేదు. ఓకే. అది ఓకే. ఏ అంటే నా డిపార్ట్‌మెంట్ అయినా, ఏ డిపార్ట్‌మెంట్ అయినా గూడా డ్రామాని డిస్టర్బ్ అయ్యే చాయిసెస్ అయితే తీసుకోలేదు. ఓకే. అంటే మీరు చెప్పింది